రాజకీయాల్లో ప్రతి అంశము రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలకు దారితీస్తూనే ఉంటుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు వాదోపవాదాలు చేసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలు. ప్రతి అంశము వివాదమే. అయితే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళేటువంటి అంశం, ఆయన పాస్పోర్టు రెన్యువల్కి సంబంధించినటువంటి అంశం. దీని మీద అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ మీద చాలా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోతున్నాడు, మళ్ళీ రాడు, ఇలాంటివన్నీ కూడా చేశారు. అసలు మళ్ళీ ఆయన పాస్పోర్ట్ రద్దయింది, ఏ పాస్పోర్ట్ కూడా ఆయనకు వచ్చే అవకాశం కూడా లేదు, వెళ్ళటానికి కూడా లేదని ఇంకొక వాదన, ఇలాంటివన్నీ జరిగాయి. అలాగనే ఇప్పుడు అది సిబిఐ కోర్టు నుంచి, హైదరాబాదు సిబిఐ కోర్టు దగ్గర నుంచి అది విజయవాడ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు విచారించేటువంటి కోర్టులో విచారణ. ఆ తర్వాత దాని మీద కొన్ని నిబంధనలు విధించటము ఆ కోర్టు, దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి, ఇవంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. దీంట్లో రాష్ట్ర హైకోర్టు ఈ రోజున తీర్పిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొంత హైకోర్టు నుంచి ఊరట లభించినట్టే. హైకోర్టు చాలా స్పష్టంగా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకునేదానికి అనుమతి ఇచ్చింది. ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. అదేవిధంగా ఆయన పూచీకత్తు సమర్పించాలి అనేటువంటి ఒక కండిషన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. తాను ఒక ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధిని, ఇలా పూచీకత్తుల కోసం కోర్టుకి స్వయంగా హాజరవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇట్లాగనే కండిషన్ పెట్టింది, ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పాడు. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా సరే మీకు కావాలంటే, మీకు సెక్యూరిటీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది, మీరు మాత్రం కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా కోర్టు ముందు అందరూ సమానులే, ఖచ్చితంగా అక్కడ పూచీకత్తు సమర్పించి మీరు మీ పాస్పోర్ట్ను 5 ఏళ్ళకి రెన్యువల్ చేసుకోండి అని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి మాత్రం, జగన్మోహన్ రెడ్డి లండన్ ఎప్పుడు పోతాడో ఏమో కానీ ఆయన పాస్పోర్ట్కు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది.